కరెంటు కోతల ప్రభావం విద్యార్థులపై పడకుండా ఆ కళాశాల యాజమాన్యం తరుణోపాయం ఆలోచించింది. కాస్త ఖర్చైనా సరే సమయానికి కరెంట్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అనంతపురంలో సోలార్ వెలుగులతో విజ్ఞానపు చదువుల్ని పంచుతున్న ఓ కళాశాలపై కథనం. పెరుగుతున్న కరెంటు కోతలు సాధారణ ప్రజలు, రైతుల్నే కాదు విద్యార్థుల్ని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల పలు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నానా ఇక్కట్లు పడుతున్నారు. కంప్యూటర్ వినియోగం సహా ప్రాక్టికల్స్ చేసుకునేటప్పుడు కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అనంతపురం జిల్లా గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం సౌర విద్యుత్ వ్యవస్థను సమకూర్చుకుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ అనేది సమస్య అయిపోయింది. ఇక్కడ ఏమాత్రం కరెంట్ కూడా రాదు. వాళ్ళ మినిమం ఛార్జెస్ వాళ్ళు వసూలు చేసుకుంటా మేము ఈ కరెంటు సమస్యల నుంచి బయటపడాలంటే మార్గం ఒకటే, ఈ సోలార్ పవర్ ప్లాంట్. మేము నెట్లో చూసి దీన్ని విషయాలు కనుక్కొని ప్లాంట్ పెట్టాము. దానికి 2.25 crores ఖర్చు అయింది. ఈరోజు 1.2 lakhs మేము సేవింగ్ చేస్తున్నాము. ఈరోజు కరెంటు ఉత్పత్తి చేసుకొని పిల్లలకు అభివృద్ధి పరచాలంటే ఇలాంటి మంచి మార్గాల్లోనే పోవాలా. మేము సక్సెస్ఫుల్ కాలేజీని రన్ చేయడానికి ఈ సోలార్ ఉపయోగపడుతుంది. సౌర విద్యుత్ ఏర్పాటుకు కాస్త ఖర్చు ఎక్కువైనా ప్రస్తుతం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో పోల్చితే చాలా డబ్బు ఆదా అవుతున్నట్లు యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వం 30% సబ్సిడీ భరిస్తుండడం, 50% బ్యాంకు రుణం వచ్చే అవకాశం ఉండడం వల్ల ఏర్పాటు సులభతరమైందని కళాశాల ప్రతినిధులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదట సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకున్న ఇంజనీరింగ్ కళాశాల ఇదే కావటం విశేషం. మిగతా కళాశాలలు ఇదే విధానాన్ని అనుసరిస్తే విద్యార్థులకు కరెంటు కష్టాలు తప్పే అవకాశం ఉంది.